వరంగల్ జిల్లాలో ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈసీ భన్వర్లాల్. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 63 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు ఆయన. డిసెంబర్ 11లోగా ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2,38,000 ఓట్లను తొలగించామన్నారు భన్వర్లాల్. అదే విధంగా ఏ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అవుతుంది ఆ రోజు నుంచి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో దానికి 63 చెక్ పోస్టు, 63 మొబైల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 రకాలలో సిబ్బంది, ఒకటి పోలింగ్ పర్సనల్, ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ఎవరెవరు ఉంటారు దానికి కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో లేటెస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ తయారు చేసి వాళ్ళని కూడా ర్యాండమైజేషన్ చేసిన తర్వాత మాత్రమే ప్రతి పోలింగ్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. సో పూర్తిగా ర్యాండమైజేషన్ చేసి అది కూడా తయారు చేసి ఉంచుతారు. అదే మాదిరిగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ మీ ఎన్ఐటి నుంచి కూడా ఉండొచ్చు, లేకపోతే వేరే జిల్లాల నుంచి కూడా. రంగారెడ్డి జిల్లాలో చాలా సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్ట్ కానీ, వీడియోగ్రఫీ కానీ, మైక్రో అబ్జర్వర్ కానీ, ఈ 3 ప్రాసెస్ తప్పనిసరిగా ఉండాల్సిందిగా ఉంటుంది.